మిడిల్ క్లాస్ లో ఉండే వాళ్ళకు చాలా మందికి చిన్న ఇబ్బంది ఉంటుందండి. అదేనండి డబ్బు సమస్య. అంతకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకేం సమస్య ఉంటుంది చెప్పండి? ఇలా మధ్య తరగతి వాళ్ళ కోసం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలో నేను కొన్ని చిట్కాలు చెప్తాను వినండి. అందులో నెంబర్ 1, మనం ఆదాయాన్ని ఒక మార్గం నుంచే తీసుకుంటాం. కానీ రెండో మార్గాన్ని కూడా వెతుక్కోవాలి. రెండు వైపు నుంచి ఆదాయం వస్తే ఒకటి ఇంటి ఖర్చులకు పోయినా ఇంకొకటి సేవింగ్స్ ఉంటాయి. ఇక రెండవది ఖర్చు చేసే విషయం. ఖర్చు చేసే విషయంలో అవసరమైన ఖర్చు, అవసరం లేని ఖర్చు అనేది ఉంటుంది. కాబట్టి అవసరమైన వాటికి ఖర్చు పెట్టండి, కాదనను. కానీ అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ ఖర్చును ఆపేసి దాన్ని సేవ్ చేయండి. అలాగే నెంబర్ 3, పొదుపు. ఖర్చు చేసిన తర్వాత ఉన్న డబ్బుని పొదుపు చేయొద్దు. పొదుపు చేసిన తర్వాత మిగిలిన డబ్బుని ఖర్చు చేయండి. ఇలా ఆలోచించండి. ఇక నెంబర్ 4, ఏదైనా విషయంలో రిస్క్ తీసుకోవాలి అని ఉంటే ఒకేసారి లోతులోకి దిగిపోకు. విషయాన్ని తెలుసుకొని అవగాహన పెంచుకొని తర్వాత దాంట్లోకి అడుగువే. ఒక్క అడుగు వేయటానికి ప్రయత్నించే ముందు 100 సార్లు ఆలోచించు. ఇక నెంబర్ 5, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మీ దగ్గర ఉన్నదంతా కూడా ఒకే దాంట్లో పెట్టుబడి పెట్టకండి. ఎందుకంటే పొరపాటున నష్టం వచ్చిందనుకోండి, ఆ పెట్టుబడి మొత్తం ఒకేసారి పోతుంది. మీరు అన్యాయం అయిపోతారు, చాలా ఇబ్బందులు పడతారు. ఇక జీవితంలో కోలుకోవడం అంటూ కూడా జరగదు. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత డబ్బుని ఒక దానికి పెట్టుబడి పెట్టండి, మిగతాది మీ దగ్గర ఉంచండి లేదా ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేయండి. ఇలా ఒకే దాని మీద ఫోకస్ చేయకండి. ఇంకా లాస్ట్ వన్, నెంబర్ 6, డబ్బుల కోసం నీ నిజాయితీని మాత్రం తప్పకు. అలాగే ఎవరైనా పార్ట్నర్ నిజాయితీ లేకుండా పనిచేస్తూ ఇందులో డబ్బులు వస్తాయని చెప్పి నీకు సలహాలు ఇచ్చినా అలాంటి వాళ్లతో నువ్వు పార్ట్నర్షిప్ చెయ్యకు. ఏది చేసినా న్యాయంగానే చేయాలి. ఇలా చేస్తేనే మనకు రూపాయికి ఇంకో రూపాయి తోడవుతుంది. కానీ అన్యాయంగా సంపాదించాలి, ఒకేసారి కుప్పలు రాలిపోవాలి అని ఆశించి ఆశపడి అనవసరంగా అలాంటి వాళ్లతో నువ్వు చెయ్యి కలపకు. డబ్బు అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. డబ్బు లేకపోతే నీకు స్వేచ్ఛ కూడా ఉండదు. కానీ డబ్బు కోసం నీ స్వేచ్ఛను కోల్పోకు.